లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దళపతి విజయ్ కుమార్ అధిక జనుల అభివృద్ధికై అష్టపద మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో తెలిపిన విధంగా పేద ప్రజలందరికీ సుపరిపాలన, అధిక జనుల పేదరిక విముక్తి, విశ్వవిద్య, విశ్వ వైద్యం, మహిళా శిశు వికాసం, యువతకు భవిత, రైతన్నకు జవసత్వాలు, సుస్థిర అభివృద్ధి వంటి పథకాలతో ప్రజలకు మేలు చేకూర్చాలన్నది తమ పార్టీ లక్ష్యమని ఆయన తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంతవరకు వచ్చిన మేనిఫెస్టోలు ఆ పార్టీలు కనుక మీరు చూస్తే దానిలో స్పష్టంగా మనకు కనిపించేది ఏంటంటే ఓటర్లను ఆకట్టుకోవడానికి, ఆకర్షితులను చేయడానికి ఉచితాలు పంచే ఒక కార్యక్రమమే ప్రధానమైన ఎజెండాగా పెట్టుకున్నారే తప్ప నిజంగా పేదరిక విముక్తి కలిగించాలని కానీ పేదలకు ఆస్తులు, ఆదాయం, ఉద్యోగం, ఉపాధి కల్పన చేసి వారిని పేదరికం నుండి విముక్తి పరచాలనే ఆలోచన కానీ ఆ మేనిఫెస్టోలు చూస్తే అందులో కనిపించడం లేదనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు సామాన్య ప్రజల దగ్గర నుంచి, నిరుపేదల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కొనుక్కునే ప్రతి వస్తువు మీద, అది పప్పు, ఉప్ప, సబ్బ, బట్టల, చెప్పుల, ఏ వస్తువులైనా సరే అందరూ నిత్యం వాడే వస్తువుల దగ్గర నుంచి తాగే మద్యం వరకు కట్టినటువంటి ట్యాక్సెస్, పన్నులు మన రాష్ట్రానికి ప్రజాధనంగా వస్తే దానిని విచ్చలవిడిగా వారి వారి అబ్బా సొత్తు అయినట్టు పంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ప్రజాధనాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం, రక్షణ కోసం, శాంతి భద్రతల కోసం, మౌలిక వసతుల కల్పన కోసం, సంక్షేమం కోసం వినియోగించాల్సినటువంటి నిధులను కేవలం ఓట్ల కోసం, ఓటు బ్యాంకు నిర్మాణం కోసం వినియోగించే విధానంగా చేయడము చూసాము. ఇప్పుడు పెట్టిన మేనిఫెస్టోల్లో కూడా అవే వచ్చాయి.